రెండు తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం ధరలు రైతుల్లో ఆనందాన్ని నింపాయి. 3 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా మద్దతు ధరల కంటే అధికంగా ధరలు చెల్లించి మిల్లర్లు, వ్యాపారులు పోటీపడి మరీ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని సులూరుపేట, నాయుడుపేట వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఏడాది 30,000 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పైర్లు వేశారు. 1638, 2781, బీపీటీ 5204, షుగర్లెస్ 2781 రకాలని రైతులు ఎక్కువగా సాగు చేశారు. ముందుగా వరి నాట్లు వేసిన రైతులంతా సంక్రాంతి ముగియగానే కోతలు మొదలుపెట్టారు. పలు గ్రామాల్లో జోరుగా వరి కోతలకు వస్తున్నారు. రబీ సీజన్లో పండిన పంటకు ధర పెరిగింది. పుట్టి ఏకంగా 21,000 రూపాయలు పలుకుతుంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 3 ఏళ్లుగా లేని ధరలు ఒక్కసారిగా పెరగడంతో రైతులు ఆనందానికి హద్దే లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేఎన్ఎం 1638 రకం 77 కేజీల బస్తా ఏకంగా 1,850 రూపాయలు ధర పలుకుతుంది. మిగిలిన రకాలు 77 కేజీలకి 1,700 నుంచి 1,750 రూపాయలు ధర పలుకుతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఒక్కో బస్తాకి రైతుకి 500 నుంచి 600 రూపాయల ధర ఎక్కువగా లభిస్తుంది. రైతుల పెట్టుబడి చేతికి రాని పరిస్థితుల్లో తాజాగా వచ్చిన ధరలు వరి సాగు రైతుల్లో ఆనందాన్ని నింపాయి. ఏడాది ఆరంభంలోనే ధాన్యం ధరలు పైకి పరుగులు పెట్టాయి. వ్యాపారులు, మిల్లర్లు, రైతులు ఇళ్లకి మరీ వచ్చి ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులు ఆనందానికి హద్దే లేదు. ధాన్యం ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు పండిన పంటలను పొలాల్లోనే వ్యాపారులు, మిల్లర్లకు అమ్మేస్తున్నారు. 2 వారాల నుంచి ధరలు నిరకగా ఉండడంతో సులూరుపేట, తడ, దొరవారి సత్రం, పెళ్లకూరు, నాయుడుపేట ప్రాంతాల్లో వరి రకాలు కొంత పచ్చి ఉన్న యంత్రాలతో వరి కోసి వ్యాపారులకు అమ్మేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు నుంచి వచ్చిన వ్యాపారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి చెన్నైకి తరలిస్తున్నారు. దిగుబడులు కూడా బాగా రావడంతో రైతులు ఆనందపడుతున్నారు.